హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు నాటుకోళ్ళు నందికొట్కూరు మన ఛానల్లో ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, ముఖ్యంగా మనం సింపుల్గా జస్ట్ మిద్ద పైన 15,000 ఖర్చుతో మొత్తం పైన జాలి మీకు కనిపిస్తుంటుంది. చుట్టూ పైన సైడ్లకు మొత్తం జాలి పెట్టేసి మనం జస్ట్ 15,000తోనే ఈ షెడ్ మనం కట్టుకోవడం జరిగింది కోళ్ళ కోసమని. మొత్తం ఫినిషింగ్ ఉంటుంది. జస్ట్ లోపలికి మనం గేట్ తెడిస్తే తప్ప బయటికి పోవడానికి కోళ్ళు ఛాన్స్ లేదు. లోపలికి కూడా ఏం రావడానికి వీలుండదు. పిల్లులు, జస్ట్ కాకులు అలాంటివి కూడా లోపలికి ఎంట్రీ కావడానికి లేకుండా పైన కూడా జాలి మీకు కనిపిస్తుంటుంది. జాలి చూస్తే పైన జాలి, సైడ్లకు మొత్తం జాలితో ఇలా మనం సైడ్కి మొత్తం జాలి పెట్టి ఒక్క సైడ్ ఫ్రేమ్తో డోర్లకు చేయించినాం. నా చిన్న కొడుకు వస్తున్నాడు లోపలికి. ఇవంతా మనం కోళ్ళకు సెట్టింగ్ అవి తినడానికని నాటుకోళ్ళని ఈ విధంగా సెట్టింగ్ చేయడం జరిగింది కోళ్ళ కోసం. మనం కొత్తగా పెట్టడం జరిగిందని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఇది రెండో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఈ విధంగా మనం సెట్టింగ్ చేసుకున్నాము. ఈరోజు ఒక కోడిని అయితే పొదగేయాలి. దానికోసం కూడా ఒక టేబుల్, దాని కింద లోపల పొదగేయాలని చెప్పేసి రెడీ చేసినాము. పొదిగేసిన తర్వాత మరి ఒక వీడియో పెడతాను. హాయ్ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. స్మాల్ బడ్జెట్లో జస్ట్ ఇప్పటికీ మొత్తం కోళ్ళతో కలిపి ఒక 30,000 దాకా ఖర్చు పెట్టాను నేను. షెడ్డు గిడ్డు అంతా కలిపి లైటు గీటు అని పెట్టుకున్నాను. దీంట్లో నాకు మిద్ద పైన పెట్టుకున్నాను. ఎక్కడికి కోళ్ళు వెళ్ళవు. ఇక్కడ దాదాపు 1 సెంట్లో ఉంటుంది. ఇది 1 సెంట్లో మొత్తం ఇక్కడే కోళ్ళు తిరుగుతుంటాయి. ఇక్కడే నేను దానా వేస్తున్నాను దానికి. ఇక్కడే తింటుంటాయి, ఇక్కడే ఉంటాయి. గడ్డి కూడా వేయడం జరుగుతుంది కోళ్ళకు నేను. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా సలహాలు నాకు సూచనలు ఉంటే ఇవ్వగలరని కోరుకుంటున్నాను.